వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. 70 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇక నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు కూడా వర్తింపు. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం ఏబీపీఎంజేవై 70 సంవత్సరాలు దాటిన అందరికీ ఏపీ ప్రభుత్వ పెన్షన్లతో సహా అమలు చేస్తున్న సందర్భంగా ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ 30,000 హాస్పిటల్స్ వైద్యం అందిస్తుంది. దీనిలో 18,000 కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డు హెల్త్ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు వలన పెన్షనర్ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ఈహెచ్ఎస్ కార్డులో అయితే ఈ సౌకర్యము లేదు. అదేవిధంగా మరొక అంశాన్ని మనం చూసినట్లయితే ఆయుష్మాన్ కార్డుతో 3 రోజుల పాటు ముందుగా జరిపేటువంటి పరీక్షలన్నీ కూడా అనగా హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పుడు ముందుగా జరిపేటువంటి పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తారు. ఈహెచ్ఎస్ కార్డులో ఈ సౌకర్యం లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఉచిత అకామిడేషన్ మరియు భోజనం కల్పిస్తారు. అదేవిధంగా వైద్యం జరుగుతున్నప్పుడు ఉచిత మెడిసిన్ అందజేస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తదుపరి కూడా 15 రోజుల వరకు ఉచిత మెడిసిన్ అందజేస్తారు. ఇంటెన్సివ్ కేర్ ఐసీయూ మరియు నాన్ ఐసీయూలో కూడా వైద్యం అందించబడుతుంది. 70 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ చెల్లిస్తారు. అనగా ఒకరికి మాత్రమే కుటుంబంలో ఒకరికి మాత్రమే 5 లక్షల రూపాయల వరకు చెల్లిస్తారు. ఒకవేళ ఆ కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ కూడా 70 సంవత్సరాల వయసు దాటినట్లయితే చెరి సగం అనగా 2.5 లక్ష చొప్పున ఇద్దరికి కూడా వైద్యాన్ని అందిస్తారు. వైద్యం తరువాత మరలా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈ 5 లక్షల్లోనే వైద్యం చేస్తారు. ప్రత్యేకమైన పిఎంజేవై ఆరోగ్య కార్డును మంజూరు చేస్తారు. ఇప్పటికే ఉన్న పిఎంజేవై ఆరోగ్య కార్డులు పనిచేయవు. వాటి స్థానంలో కొత్త కార్డులు తీసుకోవాలి. ఇప్పటికే ప్రతి జిల్లాలో ఆయుష్మాన్ భారత్ సూచించిన రెఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్కు సంబంధించి కొత్త కార్డులు అయితే ఇంకా డౌన్లోడ్ కావటం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటికి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.